ఈ రెసిపీ మా నాన్నమ్మ ఫ్రెండ్లీ గోబీ పకోడీ అనమాట. ఎందుకు అంటున్నానంటే పెద్దవాళ్ళు బేసిక్గా ఎక్కువ కారం ఉన్నా అంటే క్రిస్పీగా ఉన్నా తినలేరు కదా. మా నాన్నమ్మకు పంటి నొప్పి ఉంది, తను ఇలా ట్రై చేస్తే తినగలదు అని కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఏం మసాలాలు ఎక్కువ వేయకుండా ఫస్ట్ క్యాలీఫ్లవర్ని సాల్ట్ అండ్ పసుపు వేసి బాయిల్ చేసుకొని లైట్గా, తర్వాత ఉప్పు, ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి బాయిల్ చేసేటప్పుడు స్కిప్ చేస్తున్నా, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, లైట్గా కార్న్ఫ్లోర్ అండ్ బియ్యం పిండి, అంతే. మైదా యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా నాన్న కూడా తినకూడదు కాబట్టి యాడ్ చేయట్లేదు. అంతే, ఇంక అన్నీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టాను, ఒక 10 minutes. పీసెస్కి అంతా పిండి బాగా పట్టుకుంటుందని. తర్వాత వేయించేయడమే. చూసారా ఎంత బాగా బాగా వేగాయి. ఈవెన్ లోపలైతే సాఫ్ట్గానే ఉంది, చూసేకి మనకు బాగా క్రిస్పీగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేస్తే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు కదా, తినలేని వాళ్ళు ఉంటే అని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో.